हरि आ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिं। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे। वक्रतुंड महाकाय कोटिसूर्य समप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारंभं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ఆని బెసెంట్ ప్రసాదించిన యూనివర్సల్ ప్రేయర్. ఓ హిడెన్ లైఫ్ vibrant in every autumn, oh hidden light shining in every creature, oh hidden love embracing all in oneness, may each who feels himself as one with thee know he is also one with every other. భారత సమాజ పూజ రహస్య ప్రకాశము పాఠము 6 తేదీ
4/3/2021 గురువారము సాయం సంధ్యా సమయము సాయంత్రం 6:30 గంటలు. జూమ్ క్లౌడ్ హెచ్డి వీడియో మీటింగ్ ద్వారా సుదూర ప్రాంతాలలో ఉన్నప్పటికీ హాయిగా విశ్రాంతి తీసుకుంటూ గుంటూరులో 1882 సంవత్సరంలో బ్లావెట్స్కీ ఆల్కాటుల చేతుల మీదుగా ప్రారంభించబడిన శ్రీకృష్ణ దివ్యజ్ఞాన సమాజము, శ్రీకృష్ణ థియోసాఫికల్ లాడ్జ్ ఆధ్వర్యంలో నిర్వహింపబడుతున్న థియోసఫీ అధ్యయనంలో అంతర్భాగముగా ప్రత్యక్ష ప్రసారముగా అందింపబడుతున్న భారత సమాజ పూజ రహస్య ప్రకాశమును ఏకకాలంలో ప్రత్యక్షముగా దర్శిస్తున్న ప్రియ ప్రేక్షక సోదరులందరకు నమస్కారము. భారత సమాజ పూజా విధానమును కూర్పు చేసిన శ్రీ అల్లాడ మహాదేవ శాస్త్రి గారికి, శ్రీ అల్లాడ చిన్నస్వామి శాస్త్రి గారికి, కూర్పు చేయటకు కారకులైన కృష్ణాజీ గారికి మనమందరము శిరస్సు వంచి నమస్కరించుదాము. ఎందుకంటే వాళ్ళు కూర్పు చేయకపోతే, ఆయన కూర్పు చేయించకపోతే మనం ఇట్లా చెప్పుకోవడానికి అవకాశం ఉండేది కాదు. అలాగే ఆ పూజలోని మంత్రములలో నిగూఢముగా, గుహ్యముగా, రహస్యముగా దాగి ఉన్న అంతరార్థములను వివరించి మన అవగాహనను, అండర్స్టాండింగ్ను మేల్కొల్పిన పూజ్య సోదరులు ప్రొఫెసర్ సి కున్హన్ రాజా, ప్రొఫెసర్ పికే తలాంగ్ గారులకు కూడా శిరస్సు వంచి నమస్కరించుదాము. పూజ జరుగుతుండగా భువర్లోక సువర్లోక ద్రవ్యములతో మిశ్రితమైన పృథ్వీ తత్వ సంబంధముకు ఆకాశ పదార్థముతో ఉపాసకుల అంటే పూజ చేయు వారి చుట్టూను ప్రాకారం ఒకటి నిర్మితమై మందిర నిర్మాణానుకూలములకు స్తంభములు ఏర్పడుట, తదుపరి ఆ స్తంభములపై సువర్లోక పదార్థముతో మందిరం ఏర్పడుట, ఆపై ఆ మందిరమంతా దివ్యశక్తి నిండి ఉండుట, తదుపరి మందిరముపై నెత్తుగా శిఖరములు ఏర్పడుట, ఆపై పూజాపీఠ ఉపరి భాగమున నీలవర్ణుడగు దివ్య పురుషుడు పద్మాసనస్థుడై మూర్తి భవించుట, దివ్య శక్తి అందరి యందు ఆవహించుట, చివరగా ఆ దివ్య శక్తి బహుదూరము వ్యాపించి మెల్లగా అంతర్హితమవుట, సూక్ష్మ ద్రవ్యములతో నేర్పడిన మందిరమంతయు క్రమక్రమముగా విలీనమవుట. ఏమిటిదంతా? ఈ దృశ్యమంతా ఎవరికి కనబడినది? మనము చాలా సార్లు పూజలో పాల్గొన్నాము కదా, మనకు కనిపించినదా? లేదు కదా. ఎలా తెలిసినది? ఈ సమస్త దృశ్యమంతా యోగి పుంగవుడు లెడ్ బెటర్ గారికి తమ దివ్య దృష్టితో పరికించుచుండగా ఆయనకు కనపడిన దృశ్యము పైన మనము వర్ణించినదంతయు, ఆయనకు కనపట్టిన దృశ్యము పైన మనము వర్ణించినదంతయు. మనకు కనపడని దృశ్యమును మనకు అందుబాటులోనికి తెచ్చిన సిడబ్ల్యూ లెడ్ బెటర్ గారికి కూడా మనము శిరస్సు వంచి నమస్కరించుదాం. అయితే మరి మనం పూజ చేస్తుంటే పైన చెప్పుకున్నదంతా జరగదా అంటే జరుగుతుంది. ఎవరు పూజ చేసినా జరుగుతుంది. ఎవరు స్విచ్ చేసినా లైట్ వెలుగుతుంది కదా, ఎవరు స్విచ్ వేసినా ఫ్యాన్ తిరుగుతుంది. అది ఈ ఫ్యాన్ ఎలా తయారైంది ఏంటి, కరెంట్ ఎలాగా వచ్చింది, ఎలా తయారైంది, కరెంటు ఎలాగ బిగించారు లోపల, ఇవన్నీ తెలియక్కర్లేదు. స్విచ్ వేయడం అక్కడ తెలిస్తే ఆటోమేటిక్గా ఇవన్నీ జరుగుతున్నాయి. అట్లాగే మనము ఈ మంత్రాలు ఎప్పుడైతే ఉచ్చరిస్తున్నామో, పూజకి సంబంధించిన మంత్రాలు, చక్కగా ఇవన్నీ మనం పైన వర్ణించుకున్న దృశ్యమంతా జరిగిపోతుంది అన్నమాట. ఎవరు పూజ చేసినా జరుగుతుంది. కానీ దాని తీవ్రత అది పూజ చేసేవారి భక్తి శ్రద్ధలపై, సమస్త మానవాళిపై గల ప్రేమ మీద ఆధారపడి ఉంటుంది. చేసేవాడికి ఈ సమస్త మానవాళి మీద ఉన్నటువంటి ప్రేమ, వాళ్ళకి సేవ చేద్దాము అనే ఆదర్శము, ఇవన్నీ ఉన్నప్పుడు చక్కగా జరుగుతుంది. మనకు కనబడనంత మాత్రాన లేదని, జరగదని చెప్పలేము కదా. మనము కూడా ఆ దృశ్యములను వీక్షించుటకు, అనుభూతి చెందడానికి ప్రయత్నించడమే మనము చేయవలసింది. అంతేగాని మనకు కనపడలేదని దేవుడు లేడు అంటే ఎట్లాగా? ఉందని చెప్తున్నారు, దాన్ని మనం ప్రయత్నం చేయాలి. అట్లాగే ఇది కూడా
సరే, ఈ పూజలో ఉచ్చరింపబడే మంత్రములన్నీ వేదము నుండి గ్రహించినవి అని చెప్పుకున్నాం కదా. ఇవి ఎవరికి అందుబాటులోకి తెచ్చారు? మొదటిగా ఉపనయనం ఎవరైతే చేయించుకుంటున్నారో ఉపనయనము చేయబడిన వటువుకి మాత్రమే ఇవి అందింపబడ్డాయి. ఎంతో రహస్యముగా చెవిలో చెప్పిన మంత్రము, గురువు చెవిలో చెప్పిన మంత్రము ఉపనయనము జరుగుతుండగా ఆ తర్వాత ఈ మంత్రాలన్నీ కూడా ఆయనకి రహస్యముగా అందించారు. ఇది అత్యంత రహస్యముగా ఉంచబడినవి. ఎవరైతే ఉపనయనము చేయించుకుని ఉన్నారో, ఎవరైతే ఈ సంధ్యావందన మంత్రాలు సంధ్యావందనము చేస్తున్నారో వారి వరకే ఇది పరిమితమై ఉన్నది ఈ మంత్రాలన్నీ కూడా. కానీ కృష్ణాజీ ఏం చేశారు? ఇవన్నీ అందరికీ అందుబాటులోకి రావాలి. ఎట్లాగా? ఎందుకంటే ఎంత ఎక్కువ మంది ఈ మంత్రాలను ఉచ్చరిస్తే అంత ఎక్కువగా ఆ దివ్య శక్తిని మనం ఆకర్షించడానికి, ఆ దేవతలను ఆహ్వానించడానికి మనకు వీలవుతుంది. వాళ్ళు వచ్చినప్పుడు ఈ మొత్తం ఈ భూమండలం అంతా కూడా అది అమృతమయంగా మారటానికి వీలవుతుంది. కాబట్టి ఎలాగా అని ఆలోచించి వీళ్ళిద్దరికీ చెప్పారనమాట, మహాదేవ శాస్త్రి గారికి, చిన్నస్వామి శాస్త్రి గారికి. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఆ రహస్యాల్ని అలాగే కాపాడుతూ కొంత ఎంత మేరకు మనం బయటకు తీసుకురాగలము అనే దాన్ని ఆ మంత్రాలని, ఆ సంధ్యావందన మంత్రాలని చాలా జాగ్రత్తగా పూర్తి చేశారనమాట. అందరికీ అందుబాటులోకి తెచ్చారు. ఇక స్త్రీ లేదు, పురుషుడు లేదు. స్త్రీ వేదాలు చదవకూడదు, గాయత్రి మంత్రం చదవకూడదని కదా మనకి. ఇప్పుడు అవన్నీ లేవు. స్త్రీ లేదు, పురుషుడు లేదు, లింగ వివక్షత లేదు, జాతి లేదు, కులం లేదు, మతం లేదు. ఎవరైనా ఆసక్తి ఎవరికైతే ఉన్నదో ఈ పూజ చేద్దామని అట్లా ఎవరికైతే ఆసక్తి ఉందో వాళ్ళందరికీ అందుబాటులోకి తెచ్చారన్నమాట ఈ మంత్రాలు. ఎటువంటి మంత్రాలు? రహస్యముగా కొంతమంది వరకే పరిమితమైనటువంటి ఆ మంత్రాలని మనకు అనుకూలంగా కొంత మార్పు చేసి మనందరికీ అందుబాటులోకి తెచ్చారు. కాబట్టి దాన్ని ఉపయోగించుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు పూజలోకి వద్దాము. క్రితం పాఠంలో మనం మొట్టమొదటిగా సంకల్పం, మొత్తం 10 విభాగాలు అనుకున్నాం కదా. దాంట్లో సంకల్ప విభాగాన్ని గురించి మనం చెప్పుకుంటున్నాం. సంకల్పంతో ఎలాగా సంకల్పించాలి అది. సంకల్ప అధ్వర్యుడు. హరి ఓం అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాం గతోపి వా యః స్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతర శుచిః. దాని యొక్క అర్థం ఏమిటో కొంచెం చెప్పుకుందాం. సంకల్పము అంటే మనోనిశ్చయము. అధ్వర్యుడు హరి ఓం. ఈ వాక్యమును అధ్వర్యుడు ఉచ్చరించుతుండగా త్రిమూర్తి ఆత్మకమగు భగవంతుని సర్వులను ధ్యానించవలను. తరువాత అపవిత్రముగా నుండినను పవిత్రముగా నుండినను ఏ అవస్థ యందుండినను ఎవ్వరు పుండరీకాక్షుడగు భగవంతుని ధ్యానము చేతురో వారు వెలుపలను లోపలను పరిశుద్ధులగుదురు. ఈ పుండరీకాక్షుడు అన్నది కూడా చాలా విశేషమైన పదం. అది అక్షుడు అంటే కళ్ళు కలవాడు అని, కనులు కలవాడు. ఎటువంటి కనులు అంటే అవి పుండరీకం. పుండరీకం అంటే తెల్లని తామర వలె ఉన్నటువంటి. తామరతో ఎందుకు పోల్చడం? పుష్పాలతో, తామరతో ఇటువంటి వాటితో పోల్చడం ఎందుకంటే అవి మొగ్గ నుండి వికసించటం, పూర్తిగా వికసించటం, చక్కటి సువాసన వెదజల్లడం, అంటే పరిపూర్ణులుగా మారటము అన్నదానికి సంకేతంగా. అట్లాగే తెల్లటి అంటే రంగుగా కాకుండా తెల్లటి తామర అని అన్నారు. తెల్లటిది అని అనేటప్పుడు ఏంటి? 7 రంగులు కలిసిపోయి ఉంటాయి దాంట్లో. అదే రంగులు అంటే ఒక రంగే మనకు కనిపిస్తూ ఉంటుంది, మిగతా రంగులన్నీ దాని వెనక ఉండిపోతాయి, దానిలో అంతర్భాగంగా ఉండిపోతుంది. కానీ తెలుపు మొత్తం 7 రంగుల్ని తనలో కలుపుకున్నది అన్నమాట. కాబట్టి అందరినీ కలుపుకున్నది, సమస్తాన్ని కలుపుకున్నది అన్న సంకేతానికి అది వాడారనమాట, తెల్లని తామర. తర్వాత తామర పుష్పం యొక్క గొప్పతనం ఏంటంటే బయట ఎటువంటి వాతావరణంలో చలి ఉండనివ్వండి, వేడి ఉండనివ్వండి, వేసవికాలం ఎటువంటి వాతావరణంలో ఎటువంటి ఉష్ణోగ్రత, ఎంత ఉష్ణోగ్రత ఉన్నప్పటికీ తనలో మాత్రము సమానమైన ఉష్ణోగ్రత ఎంత ఉండాలో అంతే ఉండేటట్టుగా
అంటే మన దేహంలో ఎలాగైతే మనకి శరీరము, ఈ చర్మము మన దేహ ఉష్ణాన్ని ఎలాగ నియంత్రిస్తున్నదో, అంటే బయట ఎండ 108, 110 డిగ్రీలు ఉంది. అయినా కానీ మనని 98.4 డిగ్రీలోనే ఉంచుతుంది మన శరీరం. అట్లా అటువంటి ప్రక్రియ ఒకటి లోపల ఉన్నది. అట్లాంటి ప్రక్రియ ఈ తామరలో కూడా ఉన్నదన్నమాట. ఆ తామర తూడులో అటువంటి ప్రక్రియ ఉన్నది. అందుకని అది విశేషం అన్నమాట. అందువల్ల దాంతో పోల్చారు. ఈ మంత్రము అధ్వర్యుడు ఉచ్చరించినప్పుడు సర్వులను భగవంతుని స్మరించి తాము ఒక్కొక్కరును అందరూ ఆలయమునందంతటను పరిశుద్ధమైనట్లు దృఢముగా సంకల్పించారు. తదనంతరము అందరికి ఉదకము ఒక్కొక్క ఉద్ధరణుడు పంచి పెట్టవలెను. దానిని కుడి చేతి అందించుకుని అందరూ నేకవాక్కుగా ఈ క్రింది మంత్రమును పఠించి తుదకు దానిని పానము చేయవలెను. అందరికీ కుడి చేతిలో ఆ నీరు తీసుకుని అలా పట్టుకుని ఉండగా ఈ కింద మంత్రం మనం చదువుతాం. అందరూ కలిసి చదవాలి. అంతకుముందేమో అధ్వర్యుడు ఒక్కడే చదువుతాడు, మనం వింటూ ఉంటాము. వీటిల్లో ఏంటంటే అధ్వర్యుడు చదివే మంత్రాలు ఒకటి ఉంటాయి, మిగతావి అందరూ కలిసి చదివేవి కొన్ని ఉంటాయి. సర్వులు ఓం సూర్యశ్చ మామన్యశ్చ మన్యుపతయశ్చ మన్యకృతేభ్యః పాపేభ్యో రక్షంతాం యద్రాత్ర్యా పాపమకార్షం మనసా వాచా హస్తాభ్యాం పద్మ్యాముదరేణ శిస్నా రాత్రిస్తదవలుంపతు యత్కించ దురితం మయి ఇదమహం మామృతయోనౌ సూర్యే జ్యోతిషి జుహోమి స్వాహ అని తీర్థమును అందరూ పుచ్చుకుంటారు. ఏంటంటే ఆ మంత్రాల్లోనే విశేషము అని అంటే, సూర్యుడును క్రోధాభిమాన దేవతయు క్రోధమునకు అధిపతులను, క్రోధానికి అధిపతి అంటే ఎవరన్నమాట? ఆయన క్రోధమును జయించి వశపరుచుకున్న దేవతలు. నాచే కోపవశమున చేయబడిన పాపముల నుండి నన్ను రక్షింతురుగాక. మనస్సుతోనూ వాక్కుతోనూ హస్తములతోనూ పాదములతోనూ ఉదరముతోనూ, అంటే ఉదరంతో చేసేవేంటి? మనం చేయకూడనివి, భక్షించకూడనివి పదార్థములను భక్షించుట. గుహ్యేంద్రియముతోనూ సంభోగేశ్చ, రాత్రి అందు చేయబడిన పాపములన్నింటినీ రాత్రియే హరించుగాక. మరియు నే పాపము ఎంత మాత్రము నా యందుండినను దానిని నన్నును అమృతత్వమునకు మూల కారణము సూర్యజ్యోతి యందు హోమము చేయుచున్నాను. సూర్యమండలాంతర్వర్తియగు పరమాత్మను స్మరించి వారి యొక్క దివ్య తేజస్సు ఈ జలమునందు ప్రవేశించున్నట్లు దృఢముగా సంకల్పించి ఆ యుదకమును పానము చేయట ద్వారా గతించిన కాలమునందు జ్ఞానేంద్రియ కర్మేంద్రియములతో తెలిసియు తెలియకయు తనచే చేయబడిన పాపములన్నింటినీ స్మరించి అవి అన్నీను దహింపబడి తాను పరిశుద్ధుడైనట్లు సంకల్పించవలను. అప్పుడు అధ్వర్యుడు ఘంటానాదము చేయుచు ఓం ఆగమార్థం తు దేవానాం గమనార్థం తు రక్షసాం కుర్వే ఘంటారవం తత్ర దేవతాహ్వాన లాంఛనం. ఘంటానాదం ఎందుకు ఘంటానాదం అంటే, దేవతలు వచ్చుటకును రాక్షసులు వెళ్ళిపోవుటకును దేవతలు రావాలని పిలుచుటకు గుర్తుగా నేను గంట వాయించుచున్నాను. తదుపరి ఘంటానాదము నిలిపి అపసర్పంతు తే భూతా ఏ భూతా భూమి సంస్థితాః ఏ భూతా విఘ్నకర్తారస్తే గచ్చంతు శివాజ్ఞయా అపక్రామంతు భూతాని పిశాచా సర్వతో దిశం సర్వేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే.
ఏ భూతముల యందు ఏ భూతములు భూమి యందు నివసించుచు విఘ్నములు కలుగజేయునో అవి ఈశ్వరాజ్ఞచే తొలగిపోవుగాక. భూత పిశాచములు అన్ని దిక్కులకు వెళ్ళిపోవుగాక. ఎవరి వలనను ఆటంకము లేక ఈ బ్రహ్మకర్మ ప్రారంభించుచున్నాడను. అంటే ఘంటానాదమును చేయుట వలనను ఈశ్వరానుగ్రహము వలనను పూజాస్థలమందుండి విఘ్నములు కలుగజేయగల భూత పిశాచములను చేరియుండు వారి యందున ఒకవేళ పుట్టగల దుష్ట సంకల్పాద రూపములను తొలగిపోయి చేయబూనియుండు బ్రహ్మకర్మకు సహకారులకు దేవతలు వచ్చి ఉండునట్లు సంకల్పించవలేను. ఈ సంకల్పం అనే విభాగంలో ఇదన్నమాట ఈ కార్యక్రమం ఉంటుంది. ఇప్పుడు సంకల్పం అయిపోయింది. ఈ 10లో రెండో విభాగం ఏంటనమాట, దిగ్బంధం. అధ్వర్యుడు చేస్తాడు, మనందరం వింటూ ఉంటాం. మనం కూడా మానసికంగా దాన్ని చేస్తాం. ఓం భూర్భువస్సువః ఇది దిగ్బంధ. అధ్వర్యుడును సర్వులను ఆలయము చుట్టూను మానసికముగా ఒక ప్రాకారమును కల్పించి విఘ్నకరములకు భూతములు చొరకయుండు దృఢముగా సంకల్పించింది. అంటే అందరినీ బయటికి పంపించాం కదా, వాళ్ళు మళ్ళీ లోపలికి రాకుండా ఉండేటట్టుగా మనం బంధిస్తున్నాం అనమాట ఈ మొత్తాన్ని. భూలోకము, భువః భువర్లోకము, శుభః స్వర్లోకము. భూర్భువ సువర్లోకములు భగవంతుని ఆవిర్భావ రూపములని భావించవలె. ఈ మంత్రముతో అధ్వర్యుడును దక్కిన ఎందరును ఆలయము చుట్టూను భూలోక భువర్లోక స్వర్గలోక సంబంధములకు సూక్ష్మ ప్రకృతితో ఒక అదృశ్యముకు ప్రాకారము నిర్మింపబడి జరుగుబోవు బ్రహ్మకర్మకు ఈ 3 లోకముల నుండి ఎలాంటి ఆటంకములు రాకున్నట్లు కాపాడవలేనని దృఢముగా సంకల్పించుటయే దిగ్బంధము. ఇది రెండో భాగం అన్నమాట, దిగ్బంధం. సంకల్పం అయిపోయింది, దిగ్బంధం అయిపోయింది. ఇక తదుపరి ధూపః, మూడో విభాగం. ఇంద్రాది దేవతల సహాయమున బాహ్యాభ్యంతర శుద్ధిని సర్వులు కోరుతుంది. ఎట్లాగా? ఓం ఏన దేవాః పవిత్రేణ ఆత్మానం పునతే సదా తేన సహస్రధారేణ పావమాన్యః పునంతు మా. ఏ పవిత్ర సాధనము చేత దేవతలు తమను ఎల్లప్పుడూ పవిత్రము చేసుకొనుచున్నారో సహస్రముఖములుగా ప్రవహించుచుండు ఆ తేజస్సు చేత ఈ పవమాన సూక్తములు, ఈ మంత్ర అభిమాన దేవతలు నన్ను పరిశుద్ధునిగా చేతురు. ప్రాజాపత్యం పవిత్రం శతోద్యామగం హిరణ్మయం తేన బ్రహ్మవిదో వయం భూతం బ్రహ్మ పునీమహే. ప్రజాపతి సంబంధమైన పవిత్ర తేజస్సు 100 ధారలుగా బంగారు ఛాయతో వెలుగుచుండును. ఆ తేజస్ సహాయము వలన యజ్ఞ స్వరూపమును తెలిసిన మేము పవిత్రముగు పూజను మరియు పవిత్రముగా చేయుచున్నాము. ఇంద్రః సునీతి సహమా పునాతు సోమః స్వస్త్యా అరుణః సమీక్ష్య యమో రాజా ప్రమృణాభిః పునాతు మా జాతవేద మోర్జయంత్యా పునాతు. సునీతితో కూడిన ఇంద్రుడు నన్ను పవిత్రుని చేయునుగాక. సోముడు అనంతముకు యోగక్షేమములను గూర్చును. వరుణుడు సద్ధర్మమును గూర్చును. నన్ను పవిత్రునిగా చేతురుగాక. యమధర్మరాజు నాలో 2 దోషములను నశింపచేయగలిగిన శక్తులనిచ్చి నన్ను పవిత్రుని చేయుగాక. సర్వమును తెలిసిన వాడగు అగ్ని ఉత్సాహ శక్తినిచ్చుట చేత నన్ను పవిత్రుని చేయుగాక. ఇందు మొదటి మంత్రముతో అధ్వర్యుడు తాను చేయు పూజకు సహాయములగునట్లు దేవతలను సామాన్యముగా ఆహ్వానం చేయును. రెండవ మంత్రంతో ప్రజాపతిని, మూడవ మంత్రముతో ఇంద్ర సోమ వరుణ అగ్ని దేవతలను
విశేషముగా ఆహ్వానము చేయుచున్నాడు. ఇంద్రుడు నీతిని సంగి ప్రమాదముల నుండి రక్షించును. సోముడు అమృతత్వమును సంగవలయును అనియు, వరుణుడు అధర్మము నుండి కాపాడవలయుననియు, యమధర్మరాజు దోషములను నశింపజేయు శక్తులనిచ్చియు, అగ్ని ఉత్సాహ శక్తినిచ్చియు అందరినీ పరిశుద్ధులను చేయవలయుననియు అధ్వర్యుడును అందరును సంకల్పించి నిశ్చయించుకునవలయును. ఇప్పుడు చేయాల్సిన పని అదన్నమాట. పై మంత్రములను పఠించిన పిదప అందరూ సప్త వ్యాకృతులతోనూ శిరస్సుతోనూ కూడిన గాయత్రి మంత్రమును కలిసి ఉచ్చరించు. ఆహ్వాయిత దేవతల యొక్క అనుగ్రహము వలన అందరూ పరిశుద్ధులై ఈశ్వరారాధనమునకు అర్హులైనట్లు దృఢముగా సంకల్పించు. ఎట్లాది? ఓం భూః, ఓం భువః, ఓం సువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ఆపో జ్యోతిరసో అమృతం బ్రహ్మ భూర్భువస్సువరో. ఇక్కడికి మనం ధూపం కార్యక్రమం పూర్తయింది. ఇక తదుపరి వీటి యొక్క అర్థం ఏంటంటే, మనం ఇప్పుడు చదువుకున్నది సప్త వ్యాహృతులు భూహు, భువః, సువః, మహః, జనః, తపః, సత్యం అన్నాం కదా. సప్త వ్యాహృతులు, వాటికి సంబంధించి భూరాది సప్త లోకములను ప్రణవ స్వరూపుడకు భగవంతుని ఉపాధి. ఓం తత్ సవితుః వరేణ్యం భర్గః దేవస్య ధీమహి ధియః నః ప్రచోదయాత్. గాయత్రి మంత్రం ఆధారంగా అసలు ఈ సంధ్యావందన మంత్రాలన్నీ కూడా మొత్తానికి ఆధారం ఏంటనమాట, గాయత్రి మంత్రం. అదే గురువు శిష్యుడికి ఉపనయనం చేసేటప్పుడు చెవిలో రహస్యంగా ఉపదేశించడం ఆ మంత్రాన్ని. అయితే రామానుజుల వారు ఎట్లాగైతే తనకి ఉపదేశింపబడినటువంటి అత్యద్భుతమైన మంత్రాన్ని నా ఒక్కడికే దాన్ని పరిమితం చేయడం ఏంటి అని చెప్పి గోపురం ఎక్కేసి, గుడి గోపురం అందరికీ వెల్లడి చేశాడు ఆయన. అట్లాగే ఈ కృష్ణాజీ ఆయన యొక్క సంకల్పంతో చిన్నస్వామి శాస్త్రి, అల్లాడ మహాదేవ శాస్త్రి గారి యొక్క సహకారంతో ఈ మొత్తాన్ని మనకి అందుబాటులోకి తీసుకొచ్చారనమాట. అంటే ఈ గాయత్రి మంత్రం యొక్క క్రమం ఎట్లా ఉంటుందంటే, అన్వయ క్రమము యహ నహ ధియః ప్రచోదయా తత్ సవితుః దేవస్య వరేణ్యం భర్గః ధీమహి. యహ అంటే ఎయ్యది, నహ ధియః మా బుద్ధులను, ప్రచోదయాత్ ప్రేరేపించును. అంటే మన బుద్ధుల్ని ఎవరు ప్రేరేపిస్తున్నారో, తత్ అట్టి సవితుర్ దేవస్య వరేణ్యం భర్గః సూర్య భగవానుని దివ్య తేజస్సును ధీమహి ధ్యానించుచున్నాము. అంటే మన బుద్ధుల్ని ప్రచోదించమని మొత్తం. ఓంకారమే అప్తత్వము, తేజస్తత్వము, పృథ్వీతత్వము, అమృతత్వము, బ్రహ్మము, భూర్భువస్సువర్లోకములు కూడా ఓంకారమే. ఈ సర్వము ఓంకారము అని మనము ధూపం కార్యక్రమంలో చెప్పేసాము. ఇప్పుడు అగ్నిదేవతను ఆహ్వానిస్తున్నాం. ఇది 4వ విభాగము, అగ్నిదేవత ఆహ్వానం. అధ్వర్యుడు ఓం భూర్భువస్సువః ఇది అగ్ని ప్రతిష్టాపనం. ఓం చత్వారి శృంగాత్రయో అస్య పాదాద్వే శీర్షే సప్త హస్తాసో అస్య త్రిధా బద్ధ వృషభోరోరవీతి మహోదేవో మర్త్యాం ఆవివేశ. అగ్నికి 4 శృంగములు, అంటే 4 కొమ్ములు, 3 పాదములు,
2 శిరస్సులు 7 హస్తములను ముమ్మారు బంధింపబడిన వృషభము వలె గర్జించుచుండును. అట్టి గొప్ప దేవత మర్చుల మగు మాయందు ప్రవేశించెను. ఏష హి దేవః ప్రదిశోను సర్వాః పూర్వో హి జాతః సౌగర్భే అంతః స విజాయమానః స జనిష్యమాణః ప్రత్యంగుఖాస్తిష్టతి సర్వతోముఖః. ఈ దేవుడు అన్ని దిశలందు ఉన్నాడు. ఇదివరకు పుట్టి ఉన్నాడు, ఇప్పుడు గర్భమునందునున్నాడు, పుట్టుచున్నాడు, పుట్టబోవుచున్నాడు. ఆయన అంతర్ముఖుడును సర్వతోముఖుడును అని అగ్నిదేవుని అందరూ ధ్యానించవాలి. అధ్వర్యుడు సమిధలను హోమము చేయుతుండగా అందరూ అనాలన్నమాట. ఓం అగ్నయే స్వాహా అగ్నయ ఇదం నమః. అగ్ని కొరకు అర్పితము, ఇది అగ్ని కొరకే అర్పితం, నాది కాదు. సమిధలు వేస్తుంటాం అన్నమాట. ఈ సమయంలో స్వాహ అన్నప్పుడు సమిధ వేస్తుంటాం. తర్వాత ఓం సూర్యాయ స్వాహ సూర్యాయేదం నమః. ఇది సూర్యుని కొరకు అర్పితము, సూర్యుని కొరకే, నాది కాదు. తర్వాత ఓం ప్రజాపతయే స్వాహ ప్రజాపతయ ఇదం నమః. ప్రజాపతి కొరకు అర్పితము, ప్రజాపతి కొరకే, నాది కాదు. ఓం అగ్నేనయ సుపథారాయే అస్మాన్ విశ్వాని దేవ వయునాని విద్వాన్ యుయోధ్యస్మజ్జుహురాణమే నో భూయిష్టాం తే నమః విధేమా. ఓ అగ్ని, న్యాయమైన మార్గమున అభ్యుదయమునకు మమ్ములను నడిపింపుము. ఓ దేవా, సర్వ ప్రయత్నములు ఎరుగుదువు. మమ్ములను అధర్మముల యందు ప్రవేశపెట్టు పాపముల నుండి తొలగించుము. అనేక స్తోత్ర పాఠములతో మా నమస్కారములను అర్పించుచున్నాం. మిత్రస్య చర్షణీ ధృతః శ్రవో దేవస్య సానసిం సత్యం చిత్రశ్రవస్తమం. సమస్త భూతములను భరించునట్టియు సమృద్ధములకు ఫలములనిచ్చునట్టియు మహాద్భుతమైన యథార్థముగు యశస్సు కలిగిన మిత్రదేవుని మహిమను గానము చేయుచున్నాం. మిత్రో జనాన్ యాతయతి ప్రజానన్ మిత్రో దాధార పృథివీముతద్యాం మిత్రః కృష్టేర్నిమిషాభిచష్టే సత్యాయ హవ్యం ఘృతవద్విధేమా. మిత్రుడు అంటే సూర్యుడు అన్నమాట. సర్వమును తెలిసిన వాడై జనులను నడిపించుచున్నాడు. మిత్రుడు పృథివీ అంతరిక్షములను ధరించుచున్నాడు. మిత్రుడు రెప్ప వాల్చక మనుష్యులను బాగుగా చూచుచున్నాడు. ఆ సత్య స్వరూపుని కొరకు ఆద్యముతో కూడిన హవ్యమును, హోమద్రవ్యమును అర్పించుచున్నాను. ప్రసవేత్రమర్తో అస్తు ప్రయస్వాన్ యస్త ఆదిత్య శిక్షతి వ్రతేన నహన్యతే నజీయతే త్వోతో నైనమగం హో అస్నోత్యంతితో నూరా. ఓ మిత్రుడా అంటే సూర్యుడా, ఏ మనుష్యుడు నీ యొక్క శాసనములను అనుసరించి శిక్షితుడవుతున్నాడో అట్టి వానికి అభ్యుదయం అవుగాక. నీ చేత రక్షితుడగు వానికి మరణము లేదు, అపజయము లేదు. అట్టి వానిని సమీపమున నుండి గాని దూరమున నుండి గాని పాపమున అంటజాలదు. సరి అయిన మార్గము చూపుచూ జీవులను స్వర్గమునకు అధికారులుగా చేయు అగ్నిదేవుని 10వ మంత్రముతోను 11లో 1, 2, 3 మంత్రములతో సర్వభూతములను భరించి
రక్షించు సూర్య భగవంతుని సర్వులను ధ్యానించు. ఇప్పుడు వరకు చదివిన మంత్రాల యొక్క తాత్పర్యం అదనమాట. అంతటా అగ్నిహోత్రమును సర్వుల యొద్దకు కొనిపోగా ఒక్కొక్కరును అనామికము లేక పవిత్రపు వ్రేలితో భస్మమును ముట్టి ఈ క్రింద కనబడు రెండవ మంత్రమును ఉచ్చారణ చేయొచ్చు. క్రింద సూచింపబడు ప్రకారము ఆ వ్రేలితో అంగస్పర్శము చేయొచ్చు. ఓం భూః అనే ఇది శిరసి, ఓం భువః ఇది లలాటే, ఓం సువః ఇది కంఠే, ఓం మహః ఇది నాభౌ, ఓం జనః ఇది హృదయే, ఓం తపః ఇది వామస్కంధే, ఓం సత్యం ఇది దక్షిణస్కంధే, పునః శిరసి. ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ఆపోద్యోతిరసో అమృతం బ్రహ్మ భూర్భువస్సవరం. భూహు అన్నప్పుడు శిరస్సు మీద, భువః అన్నప్పుడు కనుబొమ్మల సందున, సువః అన్నప్పుడు కంఠమున, మహః అని ఉచ్చరించినప్పుడు నాభిపైన, జనః అని ఉచ్చరించినప్పుడు హృదయస్థానమున, ఓం తపః అన్నప్పుడు ఎడమ భుజమున, ఓం సత్యం అని కుడి భుజమున, తిరిగి శిరస్సున వ్రేలుంచి ఈ మంత్ర పఠనం ముగిస్తారు. ఈ అంగస్పర్శనము చేయు సమయమున ఆయా చక్రములు అగ్నిదేవుని సహాయమున వీర్యవంతములగునట్లు ధ్యానించవలెను. తదుపరి జలదేవత, ఆప్దేవత ఆహ్వానం. ఇది 5వ విభాగం అన్నమాట. తీర్థమునకు ఉదకమును కలశంలో నుంచుచు అధ్వర్యుడు చెప్తాడు ఇవన్నీ. ఓం దధిక్రావణో అకారిషం జిష్ణోరస్వస్య వాజినః సురభిలో ముఖాకరత్ ప్రణః ఆయుగం శితార్షత్. జయప్రదము పందెపు గుర్రమును బోలు దధిక్రావణుడు అను దేవతను స్తుతించుచు ఈ కర్మను చేయుచున్నాము. ఇది జలదేవతను ఆహ్వానం చేయటం అనే కర్మను చేయుచున్నాము. ఆయన మా ముఖములను, నోళ్లను సుగంధయుతములుగా చేయుగాక, మా జీవితములను తరింపజేయుగాక. ఈ దధిక్రావణుడు ఎవరు? దధిక్రావణుడు ఒక గుర్రము. దానిని మిత్రావరుణులు పురుగు అనువారికి ఇచ్చింది. ఈయది సూర్యమండలాంతర్వర్తియకు భగవంతుని మరియు విజ్ఞాన అమృతత్వములను సూచించు చిహ్నం. ముఖము సుగంధయుతము అనగా వాక్కు మధురముగను జ్ఞానయుతముగను ఉండవలెనని తాత్పర్యం. జీవితములు తరించుటయన అమృతత్వమును పొందుట. ఇప్పుడు అందరూ కలిసి ఓం ఆపోహిష్టామయో భువస్థాన ఊర్జే దధాతన మహేరణాయ చక్షసే. ఓ జలములారా, మీరు ఆనందమునకు పుట్టినెల్లు, మీరు మమ్ములను బలవంతులుగా చేయుదురుగాక, మరియు గొప్ప సంతోషకరమైన దర్శనములను మాకు కలుగజేతురుగాక. యో వః శివతమో రసస్తస్య భాజయతే హనః ఉషతీరివ మాతరః. మీ యందు అత్యంత మంగళకరము రసమిద్ది గలదో దానిని ప్రేమపూరితులకు తల్లుల వలె మాకు సంగుదురుగాక. తస్మా అరంగమామవో యస్యక్షయాయ జిన్వథా ఆపో జనయథాచనః. దేని క్షేమము కొరకు మీరు యత్నించుచున్నారో దానికై మేము వేగముగా మిమ్ములను సమీపించుచున్నాము అనగా ఆశ్రయించుచున్నాము. ఇంకొక అర్థము,
ఏ పాపముల నాశము కొరకు మీరు ప్రయత్నించుతున్నారో ఆ పాప క్షయమునకై మేము మిమ్మలను వేగముగా ఆశ్రయించుతున్నాము. ఓ జలములారా, సృష్టి చేయుటకు శక్తిని అనుగ్రహింపుడు. ఇప్పుడు అందరూ కలిసి ఓం ఆపో వా ఇదం సర్వం విశ్వభూతాన్యాపః ప్రాణావా ఆపః పశవ ఆపో అన్నమాపో మృతమాపః సంభ్రాడాపో విరాడాపస్వరాడాపశ్చందాంశాపో జ్యోతింశాపో యజోంశాప సత్యమాపః సర్వా దేవతా ఆపో భూర్భువస్వరాపవో. ఈ జగత్తంతయును జలములే, సమస్త భూతములను జలములే, ప్రాణములు జలములే, పశువులు జలములే, అన్నము జలములే, అమృతత్వము జలములే, సమ్రాట్ అనగా దేదీప్యమానము హిరణ్య గర్భుడును జలములే, విరాట్ వివిధములకు ప్రకాశించు పురుషుడును జలములే, స్వరాట్ స్వయం ప్రకాశమగు ఈశ్వరుడును జలములే, ఛందస్సు వేదములను జలములే, జ్యోతిర్మండలములను జలములే, యజస్సులు ప్రార్థనలను జలములే, సత్యమును జలములే, సమస్త దేవతలను జలములే, భూర్భువస్సువర్ లోకములను జలములే. అంతకుముందు అంతా అగ్ని అగ్ని అని అనుకున్నాం మనం. తర్వాత అగ్ని నుంచి ఏం ఆవిర్భవించింది? జలము. ఈ మొత్తము సమస్తము జలమే అన్నట్టుగా మళ్ళీ మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం అన్నమాట. సర్వభూతాంతర్యామయగు చైతన్య స్వరూపముగా జలములు ధ్యానింపబడుతున్నారు. మనం ఏం చేస్తున్నాం? ఆకాశాద్ వాయు, వాయోరగ్ని, అగ్ని ఆపహ, ఆపహ పృథివీ. ఇది కదా వరుస మనకి. కాబట్టి ఫస్ట్ ఏం చేసాము? వాయువుని అంటే ధూపం గురించి చెప్పుకున్నాం. ధూపం వేసి ఆ దేవతలను ఆహ్వానించాము, ధూప దేవత. తర్వాత అగ్ని దేవతలను ఆహ్వానించాము. అంటే ఆ వాయువు ఎట్లా మారిందనమాట? అగ్నిగా మారింది. అంటే కొత్త వస్తువు ఏమి రాలే ఇక్కడ. వాయువు దాని మానాన అది తిరుగుతూ ఉంటుంది. ఇది అగ్ని కొత్తగా తయారైందండి అని కాదు. ఆకాశమే వాయువుగా మారింది, వాయువే అగ్నిగా మారింది, అగ్ని జలముగా మారింది. అందుకని ఎక్కడికి వెళ్ళినా ఇదే మొత్తం ఉంది అని అంటున్నాం మనం. అంతకుముందు అగ్నే సమస్తము వ్యాపించి ఉంది అన్నాం. ఇప్పుడు ఏది చూసినా జలములే జలములే జలములే, సమస్తము జలములే అని ఇప్పుడు అంటున్నాము. తదుపరి ఓం ఇమం మే వరుణశ్రుధి హవమద్యాచ మృడయ వామవస్యురాచకే. ఓ వరుణ, ఈ నా ప్రార్థనను వినుము. ఈ దినము నన్ను ఆనందభరితునిగా చేయము. సహాయమును కోరుచు మిమ్మలను ప్రార్థించుచున్నాను. తత్వాయామి బ్రహ్మణా వందమానస్తదాశాస్తే యజమానో హవిర్భిః అహేళమానో వరుణేహ భోజ్యురసక్ సమాన ఆయు ప్రమోషీః. వందనములతోనూ ప్రార్థనలతోనూ నేను మిమ్మల్ని గూర్చి దానిని వేడుచున్నాను. యజమానుడు హోమము చేయుచు దానినే ఆశించుచున్నాడు. ఓ వరుణ, కోపము లేని వాడవై వినుము. విశేషముగా స్తుతింపబడి ఓ వరుణ, మా ఆవులను హరించకుము, మా ఆవులను హరించకుము. యచ్చిద్ధితే విశో యథా ప్రదేవ వరుణ వ్రతం మినేమ సిద్ధ్య విద్యవి. ఓ వరుణదేవా, నీ ఏ వ్రతమునకు ధర్మములకు సామాన్య జనుల వలె మేము ప్రతిదినమును విరోధముగా నడుచుకునుచున్నామో, యత్కించేదం వరుణ దైవ్యే జనే అభిద్రోహం మనుష్యాశ్చరామసి అచిత్యవ ధర్మాయుయోపి మానస్తస్మాదేన సో దేవరీరిషః. ఓ వరుణ, సామాన్య మానవులకు మేము దేవతలకు ఎంత కొంచెమైనను ఏ విధముగా ద్రోహము చేయుచున్నామో
జ్ఞానము వలన నీ ఏ ధర్మములను ఆచరించడం లేదో ఆ పాపములను ఉద్దేశించి మాకు చెరుపు చేయకు. దైవ్యే జనే అభిద్రోహం అంటే దేవతలను గురించి చేయబడిన అపరాధం అనగా బాహ్య ప్రపంచమంతయు దేవతలకు ఉనికి పట్టు కార్యాలయమును. దేవతల ఆఫీస్ ఎక్కడండి? ఇంద్రలోకంలో ఎక్కడో కాదు, తెలియకుండా ఎక్కడో కనపడకుండా ఉండరు వాళ్ళు. అందరూ భగవంతుడితో సహా అందరు ఆఫీసులు ఎక్కడున్నాయి? భూలోకంలోనే. బాహ్య ప్రపంచమంతయు దేవతలకు ఉనికి పట్టు కార్యాలయమును. బాహ్య ప్రపంచమునందు మానవులు కలిగించు మాలిన్యము, అమాంగల్యము మొదలగునవి దేవతల యొడ చేయబడు ద్రోహము. కాబట్టి తమ తమ శరీరం వలనే ఇంటి చుట్టూ పట్టును గ్రామ పరిసరములను పరిశుద్ధముగా ఉంచుట కర్తవ్యం. యతవాసో యద్రిరిపుర్నదీవి యద్భాగా సత్యముతయన్న విద్మా సర్వాతావిష్య శిథిరేవ దేవాథ తే శ్యామ వరుణ ప్రియాసః. జోదమాడు సమయమున జోదగాండ్ర వలె మేము పరదూషణ చేసినప్పుడు నిశ్చయముగా తెలిసి గాని తెలియక గాని మా యందు పాపము నుండినప్పుడు వారిని అన్నిటినీ తుత్తునియలుగా చెదరగొట్టబడినట్టు తొలగింపు. ఓ వరుణ, అంతటా మేము మీకు ప్రియులగుదముగాక, మీ కృపాపాత్రులమగుదముగాక. ఇందు మొదటి 1-2 వాక్యములలో వరుణుని అనుగ్రహము కోరబడుచున్నది. 3, 4, 5 వాక్యములలో వివిధములకు పాపముల నుండి రక్షించుటకు ప్రార్థన చేయబడుతున్నది. 14, 15, 16 మంత్రములలో కలశమునందలి జలం అభిమంత్రించబడి పవిత్రముగా చేయబడినది. స్థూలముగు జలము స్థూల శారీర మాలిన్యమును తొలగించగలుగునట్టు వరుణుని అనుగ్రహము అంతర్గత మాలిన్యమును పోగొట్టును. కావున వరుణ దేవుని అనుగ్రహముతో పవిత్రముగా చేయబడిన జలములు బాహ్యాభ్యంతర మాలిన్యములను తొలగించున్నట్లు సర్వులను ధ్యానించదు. ఇప్పుడు అధ్వర్యుడి దగ్గర ఉన్నటువంటి ఆ జలం అంతా కూడా ఈ వరుణ దేవుని యొక్క దీనితో ప్రభావంతో పూర్తిగా పవిత్రీకరించబడింది. ఇప్పుడు ఆ జలాన్ని మన అందరి మీద ఒక్కొక్క మంత్రం చెప్తూ అభిమంత్రిస్తారు అన్నమాట. ఈ క్రింది మంత్రము సర్వులు ఉచ్చరించరు. అధ్వర్యుడు అభిమంత్రిత జలములను అన్ని దిక్కులను అందరి పైనను పుష్పంతో చల్లును. అంటే స్వాహ అన్నప్పుడు అందరి మీద చల్లుతారు అన్నమాట. చల్లుతారు. ఓం ప్రాణాపాన వ్యానోదాన సమానామే శుద్ధ్యంతాం జ్యోతిరహం విరజా విపాప్మా భూయాసం స్వాహ. నా యందు ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానములు అంటే పంచ ప్రాణములను పరిశుద్ధములగుగాక. నేను జ్యోతిస్వరూపుడను అంటే జ్యోతిరహం అన్నాము. జ్యోతి అహం, నేను జ్యోతిస్వరూపుడను, నేను నిర్మలుడను పాపరహితుడను అగుదునుగాక. స్వాహ. ఓం పృథివ్యప్తేజో వాయుర్వాకాశమే శుద్ధ్యంతాం జ్యోతిరహం విరజా విపాప్మా భూయాసం స్వాహ. నా యందు పృథివ్యాది పంచభూతములను పరిశుద్ధములగుగాక. నేను జ్యోతిస్వరూపుడను, నేను నిర్మలుడను పాపరహితుడను అగుదునుగాక. స్వాహ. ఓం శబ్దస్పర్శ రూపరసగంధామే శుద్ధ్యంతాం జ్యోతిరహం విరజా విపాప్మా భూయాసం స్వాహ. నా యందు శబ్దాది పంచతన్మాత్రలు పరిశుద్ధములగుగాక. నేను జ్యోతిస్వరూపుడను, నేను నిర్మలుడను పాపరహితుడను అగుదునుగాక. స్వాహ. ఓం మనోవాక్కాయ కర్మాణి మే శుద్ధ్యంతాం జ్యోతిరహం విరజా విపాప్మా భూయాసం స్వాహ.
నా యొక్క మనోవాక్కాయ కర్మములు పరిశుద్ధములగుగాక. నేను జ్యోతి స్వరూపుడను, నేను నిర్మలుడను, పాపరహితుడను అగుదునుగాక. స్వాహ. ఓం అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ మే శుద్ధ్యంతాం జ్యోతిరహం విరజా విపాప్మా భూయాసం స్వాహ. నా యొక్క అన్నమయాది పంచకోశములు పరిశుద్ధములగుగాక. నేను జ్యోతిస్వరూపుడను, నేను నిర్మలుడను, పాపరహితుడను అగుదునుగాక. స్వాహ. తర్వాత ఓం ఆత్మా మే శుద్ధ్యంతాం జ్యోతిరహం విరజా విపాప్మా భూయాసం స్వాహ. ఓం అంతరాత్మా మే శుద్ధ్యంతాం జ్యోతిరహం విరజా విపాప్మా భూయాసం స్వాహ. ఓం పరమాత్మా మే శుద్ధ్యంతాం జ్యోతిరహం విరజా విపాప్మా భూయాసం స్వాహ. నా యొక్క ఆత్మ, అంతరాత్మ, పరమాత్మ పరిశుద్ధములగుగాక. నేను జ్యోతిస్వరూపుడను, నేను నిర్మలుడను, పాపరహితుడను అగుదునుగాక. స్వాహ. ఇవన్నీ మనం అవి అపరిశుద్ధంగా ఉన్నాయని, మనం ఏదో వాటిని ప్రత్యేకంగా పరిశుద్ధం చేస్తున్నామని అని కాదు. అవి ఎప్పటికీ పరిశుద్ధమే. ఆత్మ పరిశుద్ధమే, అంతరాత్మ, పరమాత్మ. కాకపోతే వాటి పట్ల మనకున్న భావం అపరిశుద్ధముగా ఉన్నది. ఇప్పుడు వీటన్నిటికీ మనం అంతకు ముందు నుంచి చెప్పుకుంటున్నటువంటి ఏవైతే ఉన్నాయో, ప్రాణాపానం మొదలుకొని పృథివ్యప్తేజో శబ్దస్పర్శ మనోవాక్కాయ అన్నమయ ప్రాణమయ ఆత్మ అంతరాత్మ పరమాత్మ, ఇట్లా 8 రకాలుగా చెప్పుకున్నాం మనం. ఇవన్నీ పరిశుద్ధములగుగాక, నేను జ్యోతిస్వరూపుడను అని అనుకుంటున్నాం. ఏంటన్నమాట ఇక్కడ వాటి పట్ల మనకున్న భావము ఏదైతే అపరిశుద్ధముగా ఉన్నదో అది పరిశుద్ధముగా అవుగాక. అంతేనా? అవి అవమని కాదు, ప్రాణము బ్రహ్మాండంగా ఉంది పరిశుద్ధంగా, దాని పట్ల మనకున్న భావమే అపరిశుద్ధంగా ఉన్నది. ఇక్కడ పరిశుద్ధం అవ్వాల్సింది ఏమిటన్నమాట, వాటి పట్ల మనకున్నటువంటి ఏ భావం అయితే ఉన్నదో ఆ వేరు భావన అది పోవాలన్నమాట. ఆ ఏకత్వ భావనకు వస్తే పరిశుద్ధం అయిపోయినట్టు అవుతుంది అన్నమాట. అంటే మనం పరిశుద్ధం, మన భావాన్ని పరిశుద్ధం చేసుకుంటున్నాం ఇక్కడ. అది ఇందు ఆత్మ, అంతరాత్మ, పరమాత్మను శబ్దములలో ఆత్మ శబ్దము అన్నమయ ప్రాణమయ మనోమయ కోశాభిమానియగు అద్భుతాత్మనియు, అంతరాత్మ విజ్ఞానమయ కోశాభిమానియగు జీవాత్మనియు, పరమాత్మ ప్రత్యేగాత్మయనియును భావించదగును. ఇందు పరమాత్మ పరిశుద్ధమగుగాక అని ధ్యానించటలో సర్వకాల సర్వావస్థల యందు పరిశుద్ధుడగు పరమాత్మ పరిశుద్ధుడగుగాక అని భావించుటలో ఆ పరమాత్మ విషయమైన నా భావము పరిశుద్ధమగుగాక అని అర్థము అన్నమాట. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. తర్వాత మళ్ళీ సప్త వ్యాపృతులు, 7 లోకాలు. అంటే ఇదంతా ఎక్కడికి చేస్తున్నాం అనమాట, 7 లోకాలకి సంబంధించి చేసేస్తున్నాం మనం. ఇక్కడ కూర్చున్నది మనం భూలోకంలోనే, కానీ మనం ఈ పూజ మొత్తం అందరం కలిసి 7 లోకాలు నారదుల్లాగా సంచరిస్తున్నాం ఒకేసారి. 7 లోకాల్లో కూడా కలిపి చేస్తున్నాం అనమాట ఈ పూజ. ఒక్క భూలోకంలో కూర్చుని చేయడం లేదు మనం. అందుకని ప్రతిసారి ఒక జలదేవతను ఆహ్వానించినప్పుడు, వాయుదేవతను ఆహ్వానించినప్పుడు, ఇలాగా అగ్నిదేవతను ఆహ్వానించినప్పుడు
ఇవన్నీ కూడా 7 లోకాలకి సంబంధంగా, 7 లోకాల్లో కూడా మొత్తం ఇంకెక్కడ ఏమీ మిగులు లేదనమాట. ఇక మనం ఒక భూలోకంలోనే మేము పూర్తి చేసుకున్నామండి ఇదంతా. ఇక భూలోకం అంటే మళ్ళీ 6 లోకాలు ఉన్నాయి, మళ్ళీ అక్కడ మొదలెట్టాలి కార్యక్రమం. అట్లా కాదు, ఏకకాలంలో ఒకే సమయంలో 7 లోకములకు సంబంధించిన 7 శరీరములకు సంబంధించినటువంటి మొత్తం వ్యవహారం అంతా ఇక్కడ క్లియర్ అయిపోతా ఉందన్నమాట, పరిశుద్ధమైపోతా ఉన్నది. ఓం భూ ఓం భువః ఓం స్వః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం. ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ఆపో జ్యోతిరసో అమృతం బ్రహ్మ భూర్భువస్సువరో. అంతకుముందు మనం చెప్పుకున్నట్టుగానే భూరాది సప్తలోకములను ప్రణవ స్వరూపుడకు భగవంతుని ఉపాధులు. ఆయన మొత్తం భగవంతుడి యొక్క ఉపాధులన్నీ చుట్టొచ్చేసామన్నమాట మనం నారదుల వారులాగా. ఓం తత్ అది ఇందాక చెప్పుకున్నాం మనం గాయత్రి మంత్రానికి సంబంధించి. ఓంకారమే అప్తత్వము, తేజస్తత్వము, పృథ్వీతత్వము, అమృతత్వము, బ్రహ్మము, పూర్భువస్సువర్లోకములు కూడా ఓంకారమే అదన్నమాట. ఇప్పుడు మొత్తం 10 విభాగాలుగా ఉన్నటువంటి ఈ పూజలో మనం 5 భాగాల్ని పూర్తి చేసుకున్నాం. ఆప్దేవత ఆహ్వానం, ఆ తదుపరి 6వది తేజో దేవత, అది వచ్చే పాఠంలో మనం చెప్పుకున్నాం. వచ్చే పాఠంతో మనం పూర్తిగా కార్యక్రమం, పూజా కార్యక్రమం పూర్తిగా సంపూర్ణం అయిపోతుంది. ఈ అధ్యయన కార్యక్రమం కూడా ఇంకా సంపూర్ణం అయిపోతుంది అన్నమాట. నెక్స్ట్ క్లాస్ తో ఫైనల్. ఓకే, స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ ధన్యవాదములు. ఓపికగా విన్నాము. చాలా ధన్యవాదాలు నాగరావు గారు. చక్కగా మంత్రాలన్నీ వివరణ చేస్తూ చక్కగా మాకు అన్ని వినిపించారు. చాలా సంతోషం. ఎవరైనా మాట్లాడదంటే మ్యూట్ తీసుకుని మాట్లాడండి. రాఘవరావు నమస్కారం అండి. భారత సమాజ పూజ మనందరం కలిసి కూర్చొని చేసుకుంటున్నట్టుగా అనుభూతి కలిగింది. వెరీ గుడ్, సంతోషం. అదే ప్రత్యక్షంగా చేసుకుంటున్నట్టే ఉంది. ఇంకేమన్నా మాట్లాడతారండి? మీకు అందరి తరఫున కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ. కృతజ్ఞతలే ఉంది. మన మాట నేనే కృతజ్ఞతలు చెప్పను. నాకు అవకాశం ఇచ్చారు ఇదంతా చెప్పడానికి. నాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నేనే కృతజ్ఞతలు చెప్పాలి. అయ్యో, అందరిది మన డ్యూటీ. ఒక్కొక్కళ్ళు మన డ్యూటీలు చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ క్లాస్ తో అయిపోతుందండి. నెక్స్ట్
గురువారంతో ఆ, పూర్తయిపోతుంది. ఓకే. ఆ నెక్స్ట్ గురువారం మీరు ఇంకా నెక్స్ట్ దేనికైనా కార్యక్రమం చాలు. తప్పకుండా తప్పకుండా. అదే చక్కగా డివైన్ ప్లాన్ భారత సమాజ్ పూజ క్లియర్గా మొత్తం వివరణాత్మకంగా చక్కగా వివరించారు. మంచి క్లారిటీ తోటి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంకేమన్నా మాట్లాడతారండి? అమ్మా సాయిలీల నీకు కూడా అమ్మా చాలా చాలా